టూ ఫేజ్ సప్లై నుంచి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనేది డీటెయిల్డ్గా అలాంగ్ విత్ ద పిక్చర్స్ చూద్దాం. లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫ్రమ్ ద టూ ఫేజ్ సప్లై. జనరల్గా ఇక్కడ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫ్రమ్ ద టూ ఫేజ్ సప్లై అనేది మనం సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్లో యూస్ చేస్తాం. సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ not a self-starting motor, and to start the induction motor we require a mechanical spinning of the shaft. ప్రతిసారి రోటర్ని మనం ఎక్స్టర్నల్ డివైస్ తోటి రొటేట్ చేయాలి. సో టు మేక్ అ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ సెల్ఫ్ స్టార్టింగ్ ఆర్ ఇట్ రిక్వైర్స్ ఏ రివాల్వింగ్ స్టేటర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దానికోసమని ఏదైతే స్టేటర్లో సింగిల్ ఫేజ్ వైండింగ్ ఉంటుందో దాన్ని టూ ఫేజ్ సప్లైగా కన్వర్ట్ చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ అడిషనల్ వైండింగ్. సో ఇప్పుడు స్టేటర్ వైండింగ్లో టూ ఫేజ్ వైండింగ్ ఉంటుంది. ఈ టూ ఫేజ్ వైండింగ్స్ ఎనర్జైజ్ అయినప్పుడు అవి రివాల్వింగ్ ఆర్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని డెవలప్ చేస్తాయి. ఈ డెవలప్ చేసే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్ కలిగి ఉంటుంది. ఇక్కడ డయాగ్రామ్లో చూస్తే ఫిగర్ 1లో మనకి ఇక్కడ స్టేటర్ ఉంది. ఈ స్టేటర్ మీద ఎక్స్ అనే వైండింగ్ ఉంది, వై అనే వైండింగ్ ఉన్నాయి. అంటే ఇవి టూ ఫేజ్ సప్లై వైండింగ్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఎప్పుడైతే ఈ ఎక్స్ అండ్ వై ఫేజెస్ త్రూ ద సప్లై ఎనర్జైజ్ అవుతాయో ఇవి ఫిగర్ 2లో చూపించినట్లుగా ఐఎక్స్ ఐవై అనే కరెంట్స్ని డెవలప్ చేస్తాయి. అంటే ఎక్స్ వైండింగ్లో ఫ్లో అయ్యే కరెంట్ ఐఎక్స్, వై వైండింగ్లో ఫ్లో అయ్యే కరెంట్ ఐవై. వాటి వేవ్ ఫామ్స్ మనకి ఇక్కడ ఫిగర్ 2లో ఉన్నాయి. అండ్ ఇది వన్ కంప్లీట్ సైకిల్కి రిప్రజెంట్ చేస్తుంది. అండ్ వన్ కంప్లీట్ సైకిల్ని ఇక్కడ 9 ఇన్స్టెంట్స్గా డివైడ్ చేసి ఉంది. ఇక్కడ ఫిగర్లో 1లో ఏమున్నాయి, టూ పోల్ టూ ఫేజ్ వైండింగ్ ఉంది. వీటి వలన డెవలప్ అయ్యే కరెంట్స్ ఐఎక్స్ అండ్ ఐవై. ఈ కరెంట్స్ ఐఎక్స్ అండ్ ఐవై వలన ఫ్లక్సెస్ 5i అండ్ 5x అనేవి డెవలప్ అవుతాయి టూ ఫేజ్ వైండింగ్స్లో. సో వాటి మ్యాగ్నిట్యూడ్స్ 5i ఈక్వల్స్ టు 5m sin omega t and 5x equals to 5m sin omega t plus 90 and this is equals to 5m cos omega t. ఇక్కడ 5m అనేది maximum value of the flux and ఇది టూ ఫేజెస్ వలన అంటే టూ ఫేజ్ సప్లై వలన రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. దానికి కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. అవి వాటికి ఎంత ఉంటాయి అన్నది కూడా మనం తెలుసుకున్నాము ఇక్కడ 5x 5yతో. సో లెట్ us సీ ద ప్రూఫ్ ఫర్ దాట్. దానికోసము ఇక్కడ పైన ఫిగర్ 2లో కరెంట్స్ ఐఎక్స్ అండ్ ఐవై ఉన్నాయి. అవి వన్ కంప్లీట్ సైకిల్కి డ్రా చేసి ఉన్నాయి. వాటిని 9 ఇన్స్టెంట్స్గా సపరేట్ చేసి ఉన్నాయి. సో ఎవ్రీ ఇన్స్టెంట్ దగ్గర అసలు ఎంతెంత ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది, ఆ ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ మ్యాగ్నిట్యూడ్ ఎంత అనేది క్లియర్గా చూద్దాము. అది షిఫ్ట్ అవుతుందా లేదా, దట్ మీన్స్ రొటేట్ అవుతుందా లేదా అన్నది కూడా చూద్దాం. అంటే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విత్ కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్ డెవలప్ అవుతుందా లేదా అనేది ప్రూఫ్ చూద్దాం. అట్ ఈచ్ ఇన్స్టెంట్ ఇండివిజువల్గా చూద్దాం. ఫర్ దాట్ కన్సిడర్ ఇన్స్టెంట్ 1. దీనికోసము ఫిగర్ 2 ఇంపార్టెంట్. ఫిగర్ 2ని అబ్జర్వ్ చేయండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫిగర్ 3లో ఇవి ఇన్స్టెంట్ 1 ఇక్కడ ఉంది. ఫిగర్ 2 వేవ్ ఫామ్స్ పైన ఐఎక్స్ ఐవై చూపించాం కదా, అక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక అట్ ఇన్స్టెంట్ 1 అంటే అక్కడ చూడండి వర్టికల్ లైన్ 1 ఉంటుంది. సో అక్కడ కరెంట్స్ వై ఫేజ్లో ఉండే కరెంట్ వచ్చి 0 ఉంటుంది, ఎక్స్ ఫేజ్లో కరెంట్ మ్యాక్సిమం ఉంటుంది. సో ఐవై ఈక్వల్స్ టు 0 అండ్ ఐఎక్స్ ఈక్వల్స్ టు మ్యాక్సిమం ఉంది. ఇక్కడ డయాగ్రామ్లో చూస్తే పైన వైండింగ్లో కరెంట్స్ అన్నవి అవుట్ ఆఫ్ బోర్డు రిప్రజెంట్ చేసి ఉన్నాయి. సో అకార్డింగ్ టు స్క్రూ రూల్ ద ఫ్లక్స్ లైన్స్ ఆర్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్.
సో అలాగే కింద ఉన్న ఎక్స్ వైండింగ్లో కరెంట్స్ ఇంటూ ద బోర్డ్ ఉంది. సో అగైన్ అకార్డింగ్ టు స్క్రూ రూల్ ద ఫ్లక్సెస్ ఆర్ ఇన్ క్లాక్వైజ్ డైరెక్షన్. ఇక్కడ చూడండి, రిజల్టెంట్ ఫ్లక్స్ వచ్చి రెండు ఫ్లక్సెస్ యాడ్ అవుతున్నాయి. సో ఫ్లక్స్ డ్యూ టు ద ఎక్స్ ఫేజ్ మ్యాక్సిమం ఉంటుంది అండ్ వై ఫేజ్లో ఏం కరెంట్ లేదు కాబట్టి సో ఇక్కడ డెవలప్ అయ్యే ఫ్లక్స్ అనేది 0 ఉంటుంది. సో రిజల్టెంట్ ఫ్లక్స్ ఈ ఇన్స్టెంట్ దగ్గర రిజల్టెంట్ ఫ్లక్స్ φr అనుకుంటే ఇన్స్టెంట్ దగ్గర ఒమేగా టీ అనేది 0 degrees ఉంటుంది. సో వైలో ఏం కరెంట్ లేదు కాబట్టి 5y 0 5x మ్యాక్సిమం ఉంటుంది. 5x ఈక్వల్స్ టు 5m. రిజల్టెంట్ ఫ్లక్స్ φr ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 5x స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 5m స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 5m. సో ఇక్కడ వాల్యూ ఇంపార్టెంట్ మనకి. దిస్ ఈజ్ 5r which is equals to 5m and resultant phasor వచ్చి ఇక్కడ ఉంది కదా. సో రెండిటి వలన వచ్చే రిజల్టెంట్ ఫేజర్ ఇది 5r. సో ఇది 5r. ఇప్పుడు దీన్ని రిఫరెన్స్గా కన్సిడర్ చేస్తున్నాము. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇన్స్టెన్స్లో ఫ్లక్సెస్ ఎట్లా షిఫ్ట్ అవుతున్నాయి అనేది తెలుసుకుందాం. నెక్స్ట్ ఇన్స్టెంట్ 2. ఇక్కడ కూడా మనకి ఫిగర్ 2 చాలా ఇంపార్టెంట్. ఫిగర్ 2లో ఉన్న కరెంట్స్ వాటి ఇన్స్టెంట్స్ చాలా ఇంపార్టెంట్. అక్కడ ఇన్స్టెంట్ నెంబర్ 2 అబ్జర్వ్ చేయండి. అట్లాగా ఇక్కడ ఇన్స్టెంట్ నెంబర్ 2లో ఇవి ఎట్లున్నాయో చూద్దాం. ఇక్కడ ఐవై అనేది 0 నుంచి ఇంక్రీజ్ అయింది. ఒకసారి ఫిగర్ 2 క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఐవై అనేది 0 నుంచి ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది అండ్ ఐఎక్స్ అనేది మ్యాక్సిమం నుంచి రెడ్యూస్ అవుతుంది. ఈ ఇన్స్టెంట్ దగ్గర ఐఎక్స్ ఈక్వల్స్ టు ఐవై ఉంటుంది. ఐఎక్స్ ఈక్వల్స్ టు ఐవై. డయాగ్రామ్లో చూస్తే పైన ఎక్స్ అండ్ వై వైండింగ్స్లో కరెంట్స్ అనేవి అవుట్ ఆఫ్ బోర్డ్ ఉన్నాయి కాబట్టి అకార్డింగ్ టు స్క్రూ రూల్ ఫ్లక్సెస్ అనేవి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటాయి. అలాగే కింద ఉన్న XY వైండింగ్స్లో కరెంట్స్ అనేవి ఇంటూ ద బోర్డ్ కాబట్టి ద ఫ్లక్సెస్ ఆర్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఈ ఇన్స్టెంట్ దగ్గర ఒమేగా టీ అనేది 45 degrees ఉంటుంది. 5y 5m/√2 ఉంది అండ్ 5x కూడా 5m/√2 ఉంది. ఇక్కడ కరెంట్స్ సేమ్, సో మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ఫ్లక్సెస్ కూడా సేమ్. సో రిజల్టెంట్ ఫ్లక్స్ అనేది 5r is equals to 5m వచ్చింది ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ చేస్తే. సో దీని డైరెక్షన్ చూడండి ఇలా ఉంది. దీన్ని ఇందాక ఇన్స్టెంట్ 1కి రిఫరెన్స్గా డ్రా చేస్తున్నాము. సో ఇది 5x ఎక్స్ వైండింగ్లో డెవలప్ అయిన ఫ్లక్స్, ఇది 5y. ఈ రెండింటికి మధ్య 90 degrees ఉంది అండ్ ఈ రెండింటికి రిజల్టెంట్ డ్రా చేస్తే ఇక్కడ ఉంది అండ్ దిస్ ఈజ్ ద 5r. ఇప్పుడు 5xకి 5rకి ఎంత ఉంది? 45 degrees ఉంది. ప్రీవియస్ ఇన్స్టెంట్లో 5r వచ్చి ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఎంత షిఫ్ట్ అయ్యింది? 45 degrees షిఫ్ట్ అయింది. సో హియర్ ద magnitude is 5m. సేమ్ ఇన్స్టెంట్ 1లో ఎంత వచ్చింది అంతే వచ్చింది. బట్ ద ఫేజర్ ఫ్లక్స్ ఫేజర్ టర్న్స్ 45 degrees ఫ్రమ్ ఇన్స్టెంట్ 1. నెక్స్ట్ అట్ ఇన్స్టెంట్ 3, థర్డ్ ఇన్స్టెంట్ దగ్గర మళ్ళీ ఇక్కడ కూడా మనం ఫిగర్ 2 మాత్రం చాలా ఇంపార్టెంట్. ఫిగర్ 2లో కరెంట్స్ ఈ ఇన్స్టెంట్ దగ్గర ఎట్లున్నాయో ముందు చెక్ చేసుకోండి. సో ఇక్కడ కరెంట్ ఐఎక్స్ అనేది ఇంకా డిక్రీజ్ అయ్యి ఈక్వల్స్ టు 0 అవుతుంది అండ్ ఐవై అనేది ఫర్దర్గా ఇంక్రీజ్ అయ్యి మ్యాక్సిమం వాల్యూకి రీచ్ అయ్యింది. సో ఫ్లక్స్ డ్యూ టు ఎక్స్ అనేది
0 ఉంది. ఇక్కడ ఏం కరెంట్ లేదు కాబట్టి ఫ్లక్స్ కూడా ఏం డెవలప్ అవ్వదు X వైండింగ్లో. అండ్ Y వైండింగ్లో ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతుంది, అది కూడా మ్యాక్సిమం, ఎందుకంటే కరెంట్ ఇన్ ద Y ఫేజ్ ఆర్ Y వైండింగ్ ఇస్ మ్యాక్సిమం. సో ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ మనకి అవుట్ ఆఫ్ ద బోర్డ్ ఉన్నాయి కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చి ఇంటూ ద బోర్డ్ కాబట్టి క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫ్లక్సెస్ ఇండికేట్ చేసి ఉన్నాయి. సో రిజల్టెంట్ ఫ్లక్స్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది, అంటే రెండు ఫ్లక్సెస్ యాడ్ అవుతున్నాయి. సో ఈ ఇన్స్టెంట్ దగ్గర ఒమేగా టీ ఈక్వల్స్ టు 90 degrees అండ్ 5y ఈక్వల్స్ టు 5m అండ్ 5x ఈక్వల్స్ టు 0. ఇక్కడ కరెంట్ ఏం లేదు కాబట్టి ఫ్లక్స్ ఇన్ ఎక్స్ వైండింగ్ 0 ఉంటుంది. సో ద రిజల్టెంట్ ఫ్లక్స్ ఇస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 5x స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్ అండ్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 5m. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ కూడా 5m ఉంది. సో థర్డ్ ఇన్స్టెంట్లో కూడా ఏం చేంజ్ అవ్వలేదు, బట్ ద రిజల్టెంట్ ఏమైంది, ఇప్పుడు డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి, అంటే ఇక్కడ ఇన్స్టెంట్ 1తో కంపేర్ చేసుకుంటే ఇది 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్లో షిఫ్ట్ అయింది. నెక్స్ట్ ఇన్స్టెంట్ 4. ఇక్కడ కూడా ఫిగర్ 2 ఇంపార్టెంట్. అండ్ ఈ కండిషన్ దగ్గర, అంటే ఈ ఇన్స్టెంట్ దగ్గర IX 0 నుంచి ఇంకా డిక్రీజ్ అయిపోయి నెగిటివ్ హాఫ్ సైకిల్కి వచ్చింది అండ్ IY అనేది మ్యాక్సిమం నుంచి రెడ్యూస్ అవ్వడం స్టార్ట్ అయ్యింది, అంటే కొంచెం మ్యాగ్నిట్యూడ్ అనేది రెడ్యూస్ అయ్యింది, బట్ ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్లోనే ఉంది. అకార్డింగ్ టు కరెంట్ డైరెక్షన్స్ ఫ్లక్సెస్ ఇక్కడ ఫిగర్లో ఇండికేట్ చేసి ఉన్నాయి. సో ఈ రెండిటి ఫ్లక్సెస్ వలన ఉన్న రిజల్టెంట్ ఫ్లక్స్ ఇక్కడ ఇండికేట్ చేసి ఉంది. అండ్ ఈ ఇన్స్టెంట్ దగ్గర ఒమేగా టీ ఈక్వల్స్ టు 135 degrees అండ్ 5y ఈక్వల్స్ టు 5m/√2 అండ్ 5x ఈక్వల్స్ టు -5m/√2. ఇక్కడ ఎక్స్ వైండింగ్లో ఉన్న కరెంట్ నెగిటివ్ హాఫ్ సైకిల్లోకి వచ్చింది కాబట్టి ఇక్కడ డెవలప్ అయ్యే ఫ్లక్స్ -5m/√2 ఉంటుంది. అండ్ రిజల్టెంట్ ఫ్లక్స్ 5r ఈక్వల్స్ టు square root of 5x square plus 5y square, so which is equals to 5m. ఇక్కడ కూడా మ్యాగ్నిట్యూడ్లో అయితే ఏం చేంజ్ రాలేదు, బట్ ఫేజర్ మాత్రం షిఫ్ట్ అయ్యింది. ఫేజర్ చూడండి, ఇక్కడ 5x అనేది ఇక్కడ ఉంది, నెగిటివ్లో రిప్రజెంట్ చేస్తున్నాము, అండ్ 5y డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. ఈ రెండిటి రిజల్టెంట్ 5r. ఇది ప్రీవియస్ కేస్తో కంపేర్ చేసుకుంటే 45 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ షిఫ్ట్ అయింది, అంటే పొజిషన్ 3 నుంచి 45 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్లో షిఫ్ట్ అయింది. అండ్ మ్యాగ్నిట్యూడ్లో అయితే ఏం చేంజ్ రాలేదు, 5m ఉండిపోయింది. నెక్స్ట్ ఇన్స్టెంట్ 5. ఇక్కడ ఇన్స్టెంట్ 5 చూడండి, ఫిగర్ 5లో ఇక్కడ కరెంట్స్ అనేవి ఎక్స్ వైండింగ్లో అయితే మ్యాక్సిమం ఉంది అండ్ వై వైండింగ్లో 0 ఉంది. సో వై వైండింగ్లో 0, ఎక్స్ వైండింగ్లో మ్యాక్సిమం. సో ఇన్స్టెంట్ 1 దగ్గర అయితే ఏం జరిగిందో సేమ్ అదే జరుగుతుంది, బట్ 5x అనేది నెగటివ్లో ఉంటుంది. కరెంట్ డైరెక్షన్ రివర్స్ అయ్యింది, రివర్స్ మ్యాక్సిమం అంటే నెగిటివ్ మ్యాక్సిమంలో ఉన్నట్టు ఇక్కడ. సో ఈ ఇన్స్టెంట్ దగ్గర ఒమేగా టీ ఈక్వల్స్ టు 180 degrees అండ్ 5y ఈక్వల్స్ టు 0, 5x ఈక్వల్స్ టు -5m. సో రిజల్టెంట్ ఈక్వల్స్ టు 5m వచ్చింది, కాన్స్టెంట్గానే ఉంది. సో ఇక్కడ ఫేజర్ వచ్చి రిజల్టెంట్ ఫ్లక్స్ ఫేజర్ ఇక్కడ ఉంది, అంటే ఇన్స్టెంట్ 1లో ఏదైతే ఉందో అక్కడి నుంచి కరెక్ట్గా 180 degrees ఫేజ్ షిఫ్ట్ ఉంటుంది. అండ్ పొజిషన్ 3 నుంచి 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంది, బట్ మ్యాగ్నిట్యూడ్లో అయితే ఏం చేంజ్ రాలేదు, సేమ్ అలాగే ఉంది. సో ఇక ఇన్స్టెంట్స్ 6, 7, 8 గురించి మాట్లాడుకుంటే ఇవి సేమ్ 2, 3, 4లో
డైరెక్షన్స్లో ఏవైతే జరిగాయో అలాగే జరుగుతాయి, బట్ మ్యాగ్నిట్యూడ్స్ సైన్ చేంజ్ అవుతాయి ఎందుకంటే కరెంట్ డైరెక్షన్స్ రివర్స్ అవుతున్నాయి. ఒకసారి ఫిగర్ 2కి వెళ్ళి అబ్జర్వ్ చేయండి. సో సేమ్ అక్కడ ఎట్లా అలాగే చేంజ్ అవుతాయి. సో వాటి ఫ్లక్స్ డైరెక్షన్స్ ఇట్లా ఉన్నాయి. 6లోకి వచ్చేటప్పటికి ఫ్లక్స్ డైరెక్షన్ ఇలా చేంజ్ అయ్యింది. అంటే ఇన్స్టెంట్ 5లో ఏదైతే ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లో ఉండిందో 5r అనేది అక్కడి నుంచి 45 degrees ఫేజ్ షిఫ్ట్ తీసుకుంది. పొజిషన్ 5 దగ్గర నుంచి 6కి వచ్చేటప్పటికి 45 degrees ఫేజ్ షిఫ్ట్ ఉంది. 6కి 7కి కంపేర్ చేసి చూడండి, రిజల్టెంట్ ఇంకో 45 degrees క్లాక్ వైజ్ షిఫ్ట్ తీసుకుంది. అండ్ 7, 8ని కంపేర్ చేసి చూస్తే అక్కడి నుంచి కూడా మళ్ళీ ఒక 45 degrees ఫేజ్ షిఫ్ట్ తీసుకుంది. అండ్ దీని నెక్స్ట్ ఇన్స్టెంట్ వచ్చి 9. సో దిస్ ఇన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్స్టెంట్ 1. సో అంటే ఫేజర్ రిజల్టెంట్ ఫ్లక్స్ ఫేజర్ అనేది ఈ పొజిషన్లో వచ్చేస్తుంది. సో 2-phase సప్లై నుంచి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే డెవలప్ అవుతుందో అది కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్ని కలిగి ఉంటుంది. అండ్ ఎవ్రీ ఇన్స్టెంట్ దగ్గర అంటే 1 కంప్లీట్ సైకిల్ని మనం 9 ఇన్స్టెంట్స్గా డివైడ్ చేసాము. ఎవ్రీ ఇన్స్టెంట్ దగ్గర మ్యాగ్నిట్యూడ్ అయితే కాన్స్టెంట్గా ఉంది, బట్ ఫేజర్ అనేది ఫ్లక్స్ ఫేజర్ ఎవ్రీ టైము 45 degrees క్లాక్ వైజ్ షిఫ్ట్ తీసుకొని రొటేట్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం కంక్లూడ్ చేయొచ్చు, ఫ్రమ్ ద 2-phase supply also we can develop a rotating magnetic field with a constant maximum